రెడీగా ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఇందుకు సంబంధించి సర్వే పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా డెన్మార్క్కు చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పరికరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, లైడార్ సర్వేలతో పనులను పూర్తి చేసే యోచనలో ఉంది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికే సొరంగం తవ్వే ప్రదేశాల్లోని నేలపై సర్వే కొనసాగుతోంది. భూమి పొరలు, షీర్ జోన్లపైన అధ్యయనం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మన్నేవారిపల్లి, నల్లవాగు, మల్లెల తీర్థంతో పాటు టన్నెల్ కూలిన ప్రాంతాల్లో భూ పరిశోధనలు చేపట్టింది ఎన్జీఆర్ఐ. ప్రొఫెసర్ తివారీ పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోంది. నీటిపారుదల శాఖతో కేంద్ర రక్షణ శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేసి సొరంగం పనులు పూర్తి చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అధికారులందరూ కూడా అక్కడ భూమిపైన సర్వే చేస్తున్నారు, సొరంగానికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందని. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, అక్కడ అధికారుల సర్వే కొనసాగుతోంది. సో వాళ్ళు ఏం కంక్లూజన్కి వస్తున్నారు, ఎక్కడ సొరంగం పనులు ఎప్పుడు ఎట్లా మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, జోగుల ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అతిపెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ పనులు జరిగిన ప్రమాదం తర్వాత పనులన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. దాంతో పూర్తిగా ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దాంట్లో 8 మంది చనిపోవడం, 2 శవాలు కూడా లభ్యం జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనుల ముందుకనేది సాగడం లేదు. ఇదే క్రమంలో కూడా దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనులు ఆగిపోకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ యొక్క టన్నెల్ కు సంబంధించినటువంటి పూర్తిగా కంప్లీట్ చేసే దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మేజర్ గా ఎస్ఎల్బీసీ తో సహా ఎక్కడైతే రాష్ట్రంలో నిర్మించనున్నటువంటి సొరంగాలు, ఈ యొక్క ప్రమాదాల నివారణ అవసరమైన చర్యలకు అన్నిటికీ కూడా టన్నెళ్లపై అనుభవం ఉన్నటువంటి అధికారులను నియమించేందుకు ఇప్పటికే భారత ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా దీనికోసం కేంద్ర రక్షణ శాఖకు కూడా లేఖలు పంపారు. అక్కడి నుండి కూడా అంగీకారం వచ్చింది. దీంతోనే 2 అధికారులు కర్నల్ పరీక్షిత్ మెహ్రా, మరి అదేవిధంగా హర్పాల్ సింగ్ ప్రత్యేకంగా నీటిపారుదల శాఖతో కలిసి పనిచేయడానికి సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ టన్నెల్ కు సంబంధించి దాదాపు ఈ టన్నెల్ అంతా కూడా చాలా పొడవైనది. అదే విధంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత టన్నెల్ పనులను ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే క్రమంలో హెలికాప్టర్ తో కూడా సర్వే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సొరంగం తవ్వే ప్రదేశంలో భూమి పైపొర నుంచి అధ్యయనం చేస్తున్నారు. మొత్తం ఈ సొరంగం మొత్తం వచ్చేసి దాదాపు 43.93 కిలోమీటర్లు కాగా ఇప్పటికి ఇన్లెట్ వైపు దాదాపు 13.93 కిలోమీటర్లు కూడా పూర్తి అయింది. మరోవైపు నల్గొండ వైపు నుంచి కూడా ఇది అవుట్లైట్ కొనసాగుతున్నాయి పనులు. అక్కడ 20.43 కిలోమీటర్లు కూడా కంప్లీట్ అయింది. కానీ ఇంకా ఇక్కడ ఇన్లెట్ వైపు నుంచి దాదాపు 9.53 మీటర్లు తవ్వాల్సి ఉంది. అంటే అది శ్రీశైలం ఇన్లెట్ వైపు నుంచి. కానీ ఒకసారి ఆ ప్రమాదం జరిగాక ఇదంతా కూడా ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయితే పెద్ద ఎత్తున నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతాలకు కూడా సాగునీరు, అదేవిధంగా తాగునీరు కూడా అందిస్తుందని చెప్పి ప్రధానంగా దీని మీద గుర్తించారు. ఇక ఇన్లెట్ 14వ కిలోమీటర్ దగ్గర కూడా సియర్ జోన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా అప్పుడు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ పనులు స్టార్ట్ చేస్తే, ఆ యొక్క టన్నెల్ కు సంబంధించి పనులు స్టార్ట్ అయితే మరేమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయనే క్రమంలో కూడా ఎక్కడెక్కడ ఇలాంటి జోన్లు ఉన్నాయి, ఇతర భౌగోళిక పరిస్థితులు ఏంటి తెలుసుకోనున్నారు. పైభాగంలో అంటే టన్నెల్ ఇన్ లోపల కాకుండా టన్నెల్ పైభాగానికి సంబంధించి మన్నేవారిపల్లి వాగు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్జీఆర్ఐ సభ్యులంతా కూడా సర్వే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అక్కడ దానికోసం డెన్మార్క్ నుంచి కూడా అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పరికరాలను కూడా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా
వైమానిక దళ హెలికాప్టర్ను కూడా వినియోగించున్నారు. అంటే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు పై అధికారులకు చేరవేస్తారు. అదేవిధంగా ఎన్జీఆర్ఐ నిపుణులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ తివారీ సమక్షంలో కూడా ఈ యొక్క పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా తీసుకుంటే మాత్రం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ముందస్తుగానే ఎన్జీఆర్ఐ నేషనల్ జియోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం కూడా వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఫస్ట్ ఎన్జీఆర్ఐ బృందం చేసిన తర్వాత ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ సర్వేకు పూర్తి స్థాయిలో అనుకూలం ఉందంటూ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఈ యొక్క ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ పనులను ప్రారంభించేందుకు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ టన్నెల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో ఒకసారిగా అక్కడ ఎవరైతే ఈ దీని వల్ల లబ్ధి పొందారో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో కూడా టన్నెల్ కు సంబంధించి మిగతా పనులను ప్రారంభించేందుకైతే అధికారులు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను వేగవంతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇంజనీర్లు తర్వాత అధికారులు ఇక్కడ నేలపైన సర్వే చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్ని వేగంగా ప్రారంభించడం కోసం.